ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులు ఉంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కువగా అత్యధికంగా ముస్లిం మైనారిటీ సోదరులు కనిపిస్తారు. ఎస్, వాస్తవం, అందులో అయితే ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ ఆటో నగర్లో అనేక మందికి వారికి స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి మాట మన అందరికి కూడా తెలిసింది. కాబట్టి ఏదైతే ఈ ఆటో నగర్లు ఉన్నాయో ఆటో నగర్ని ఇంకా గట్టిగా అభివృద్ధి చేస్తే, ప్రతి జిల్లాకి ఒక ఆటో నగర్ చొప్పున మనం అభివృద్ధి చేయగలిగితే కనుక, లేకపోతే ఏదైతే వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల్లో కూడాను ఎటువంటి ఆటో నగర్లను కనుక ఏర్పాటు చేస్తే ముస్లిం సమాజానికి మనం ఏదైతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వీరి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఇటువంటి నూతనమైనటువంటి ఆటో నగర్లను తీసుకొచ్చి ఆ ఆటో నగర్ల ద్వారా వీరి యొక్క ఆటోమొబైల్ రంగానికి ఇంకా గట్టిగా మనం ఊతం ఇవ్వాలని చెప్పేసి, వారికి అభివృద్ధి చేసే విధంగా వారికి ఇంకా కొన్ని అవకాశాలు కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారన్న సంఘటన మనకు తెలిసింది. అదేవిధంగా మీరు ఒకసారి గమనిస్తే కనుక విజయవాడ ఆటోనగర్లో మన మైనార్టీ మరియు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్ గారు, ఐఏఎస్ గారు, ఆయన స్వయంగా ఆటోనగర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కూడాను మాట్లాడినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మన ముందున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నూతన ఆటోనగర్ కోసం స్థలాలను కేటాయించి ముస్లిం సమాజంలో అభివృద్ధి కోసం, ముస్లిం సమాజం యొక్క ఆర్థిక పుష్టి కోసము కష్టపడుతుందని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.